ఇక్కడ బర్డ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నా చుట్టూ చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మా పాప వచ్చేసి స్విస్ రోల్ అనేది తినేస్తుంది, అంటే పొటాటో చేస్తారు కదా అదైతే తింటుంది. తర్వాత ఇక్కడ పిల్లలు ఇద్దరు వచ్చేసి ఫిష్ ఉంటుంది కదండి, సో మనకి ఇద్దరిని అయితే ఫిష్ రైడ్ అయితే ఎక్కించేసాను. చిన్నపిల్లలకి ఇలాంటివి ఎక్కితే కొంచెం ఫన్గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదా. సో నేనైతే పిల్లలకి ఇది ఎక్కించేసాను, వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. మనకి 15 మినిట్స్ మాత్రమే ఈ మిషన్ని మనకి రౌండ్ చేస్తారనమాట. అంటే పిల్లలు ఒక 15 మినిట్స్ ఎక్కితే సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇదైతే ఎక్కించాను. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను చూడండి, టోటాయిస్ చూసారా ఎంత బాగా వెళ్తుందో, చూస్తే భలే ఉంది కదా. సో పైన ఒక టోటాయిస్, కింద ఒక టోటాయిస్, అండ్ ఇది వచ్చేసి పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ ఫిషెస్ చూస్తే మనకి ఎంత అవసరంగా ఉన్నాయి కదా. అండ్ స్మాల్ ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకు చాలా బాగున్నాయి. అండ్ మేము ఎక్కడికి వెళ్ళామనేది మీరు అనుకుంటున్నారు కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూసారా ఫిషెస్ అన్నీ మన రౌండ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అండ్ మన సరౌండింగ్స్లో కూడా ఫిషెస్ తిరుగుతున్నాయి, భలే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా ఫిషెస్ అయితే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను వైజాగ్లో మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి సబ్మెరీన్ ఆపోజిట్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జిబిషన్ అనేది ఏయూ గ్రౌండ్ బ్యాక్ సైడ్ పెట్టారనమాట. అంటే టెంపుల్ ఉంటుంది కదా, సో టెంపుల్ బ్యాక్ సైడ్ అనేది ఈ ఎగ్జిబిషన్ పెట్టారు. సో మేము ఎగ్జిబిషన్కి వెళ్ళడం కోసం మేమైతే రెడీ అయిపోయాము. అండ్ మాతో పాటు కింద వాచ్మెన్ వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారండి. సో మేమైతే ఆటో బుక్ చేసేసుకున్నాం ర్యాపిడో. సో వాళ్ళు వైజాగ్ వచ్చిన కొత్త అంట, సో వాళ్ళు కూడా చూడలేదంట వైజాగ్ బీచ్ అదినా. సో మాతో పాటు వస్తానంటే సో మేము కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళాము. అందరం కలిపి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ర్యాపిడోలో. సో మనకి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేస్తే చాలు, ఆటో వాళ్ళు మనకి అక్కడైతే డ్రాప్ చేసేస్తారు. మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వ్లాగ్స్ వస్తాయి, షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తాను, అండ్ బేకింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, అండ్ తర్వాత వచ్చేసి బ్యూటీ సీక్రెట్స్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా అయితే ఇప్పుడు మనం దిగిపోయాము ఆటోలోంచి. సో స్టార్టింగ్ ఎంటర్ అవగానే మనకి ఇక్కడ పెద్ద బోర్డు అనేది ఉంటుందన్నమాట, మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ అని. సో ఎంట్రన్స్ చూసారా, సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ తర్వాత మనం లోపలికి ఎంటర్ అవగానే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. సో లోపలికి ఎంటర్ అవగానే మనకి 2 క్యామెల్స్ అనేవి కనిపిస్తాయి. ఒక హార్స్ అండ్ 2 క్యామెల్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా చక్కగా క్యామెల్ ఒకటి ఉంది అండ్ హార్స్ కూడా ఉంది. ఇంకో క్యామెల్ వచ్చేసి ఇంకో సైడ్ ఉందన్నమాట. సో చక్కగా ఇవైతే రాడిష్ లీవ్స్ ఉంటాయి కదా, సో అవైతే తింటున్నాయి. సో పిల్లలు అయితే ఇలాంటివి చూస్తారని చెప్పేసి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో తీశాను. అండ్ పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. సో మా పిల్లలు అయితే యూకేజీ చదువుతున్నారు. లో వాళ్ళకి హార్సెస్ అండ్ క్యామెల్స్ అవి బుక్లోగానే చూస్తారు కానీ బయట అయితే రియల్గా చూడలేదు కదా. సో వాళ్ళు కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం కోసం నేనైతే వాళ్ళకి చూపిస్తున్నాను. అండ్ తర్వాత మేము వచ్చేసి ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 150 ఎంట్రీ టికెట్ వచ్చేసి. అండ్ టికెట్ తీసుకోగానే లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే చాలా ట్రీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇక్కడ. సో లోపలికి అయితే ఇదనమాట ఎంట్రన్స్. సో ఇలా ఎంటర్ అవగానే మనకి ఫిషెస్ అన్నీ కనిపిస్తాయి. ఈసారి అక్వేరియం షో కాకుండా వేరియస్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ని కూడా షో చేస్తున్నారు. మనకి ఈ షోని చూపిస్తున్నారు. కైండ్స్ ఆఫ్ రైడ్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి. ఎగ్జిబిషనే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ మ్యాజిక్ షో కూడా ఉంది. అండ్ పిల్లలు ఎక్కడానికి చాలా వరకు బొమ్మలకు సంబంధించిన రైడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చాలా వరకు ఉన్నాయండి. సో ఇప్పుడైతే నేను ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూసారా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే మనకి మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్లో ప్రతి ఫిష్ దగ్గర ఒక బోర్డ్ అనేది పెట్టారనమాట. అంటే నేమ్స్ పెట్టారు, ఈ ఫిష్కి ఈ నేమ్, ఈ ఫిష్కి ఈ నేమ్ అని చెప్పేసి. కానీ ఈసారి ఇక్కడైతే అలా నేమ్ ఏమీ మెన్షన్ చేయలేదు, జస్ట్ నార్మల్గా పెట్టేశారనమాట. సో ఇందులో కూడా చాలా కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. సో మనం రెగ్యులర్గా బయట నుంచి చూసే ఫిషెస్ కన్నా ఇందులో వెరైటీ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. నేనైతే చూశాను, స్టార్ ఫిషెస్ ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి, అండ్ డాల్ఫిన్ ఫిషెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న టాటాయిస్ అవి కూడా ఉన్నాయండి. అండ్ ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో కూడా పార్ట్ 2లో నేను బర్డ్స్, యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రమే నేను ఓన్లీ
ఫిషెస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఎందుకంటే ఫిషెస్దే చాలా లాంగ్ లెంత్లో ఉంటుంది కాబట్టి. సో మా పాప అయితే చూపిస్తుంది, చాలా పెద్ద ఫిష్ ఉంది మా అమ్మ అని చెప్పేసి. సో వాళ్ళు బుక్స్లో చూస్తారు అండ్ బయట కూడా చూస్తారు, తింటారు. కాకపోతే ఫిష్ ఇలా ఉంటుంది, పట్టుకోవచ్చు అనేది వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళైతే అది చక్కగా చూస్తున్నారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ రోజు, ఎందుకంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చూశారు కదా. సో నేను ఈ వీడియో అయితే తీసి 3 months పైన అవుతుంది, కాకపోతే పోస్ట్ చేయలేదు. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మన వైజాగ్లో ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కంపల్సరీగా వెళ్ళండి. సో మనకి ఇది మే వరకు ఉంటుంది అనుకుంటా. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 150 మాత్రమే. అండ్ మీకు ఇది వచ్చేసి సబ్మెరీన్ ఆపోజిట్లో పెద్ద బోర్డ్ అని కనిపిస్తుందండి. సో అదైతే ఎంట్రీ అనమాట. సో అందులో నుంచి స్ట్రైట్గా పైకి వచ్చేస్తే మనకి మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఓన్లీ ఎగ్జిబిషనే కాకుండా ఆల్ కైండ్స్ ఆఫ్ షాప్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కానీ, క్లాతింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, అన్ని కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్లోర్ అనేది ఈ ఎగ్జిబిషన్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశానండి. ఈ ఎగ్జిబిషన్లో ఓన్లీ బర్డ్స్, ఫిషెసే కాకుండా యానిమల్స్, స్నేక్స్ కూడా ఉన్నాయి. నాకైతే స్నేక్స్ అయితే చాలా భయం. సో మా వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి అయితే స్నేక్ అయితే చూసి మెడలో కూడా వేయించుకుంది. ఇక్కడ చూసారా, ఈ ఫిష్ అయితే చక్కగా బొచ్చింది. సో ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క సైడ్ ఉందన్నమాట. ఫిషెస్ని మనం బయటన ఎక్కడ చూడలేమండి. మన వైజాగ్లో అయితే ఇది పెట్టారు. సో పర్మనెంట్గా దుబాయ్లో, సింగపూర్లో అయితే పర్మనెంట్గా ఉంటుంది. వాటి ఎంట్రీ టికెట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి 150 కాబట్టి రీజనబుల్ కాస్ట్ అని అనుకోవచ్చు. సో బయటని అంతా అది ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత లోపల అండర్ టనల్ ఎగ్జిబిషన్ ఉంటుందండి. అంటే మన పైన నుంచి ఫిషెస్ అనేవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి అండర్ టనల్ ఎగ్జిబిషన్. ఇదైతే చాలా కష్టమని అనుకుంటా ఇది సెట్ చేయడానికి, ఎందుకంటే పైనుంచి ఇక్కడ ఫిషెస్ వెళ్తూ ఉంటే వాటికి ఫుడ్ కానీ, పైనుంచి వాటర్ కానీ చక్కగా ఫిషెస్కి అయితే వెళ్తున్నాయి. అండ్ చక్కగా కలర్ఫుల్గా కూడా సెట్ చేశారు మనకి. సో మన వైజాగ్లో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం చాలా గ్రేట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది కదా. సో జనాల్లో మేమైతే సండే వెళ్ళామండి. సో ఆఫ్టర్నూన్ 2 o'clockకి మేమైతే బయలుదేరిపోయాము. సో ఆఫ్టర్ 2 తర్వాత 4 o'clock నుంచి చాలా క్రౌడ్ అయితే ఉందండి ఎగ్జిబిషన్లో. 4 o'clockకి మేమైతే బయటకు వచ్చేసాము, అంటే ఎగ్జిబిషన్ బయటికి కాదు. సో మనకి ఇక్కడ జెయింట్ వీల్స్ అండ్ చాలా వరకు ఉంటాయి కదా, కప్ అండ్ సాస్. సో అక్కడైతే కూర్చుని పోయాము. ఇక్కడ చూసారా ఫిషెస్ అయితే భలే తిరుగుతున్నాయి కదా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అందులో బర్డ్స్, స్నేక్స్, యానిమల్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో అయితే చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు ఒక కాంప్లిమెంటరీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. నెక్స్ట్ వీడియో కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వీడియో వెంటనే పోస్ట్ చేస్తాను. అందులో యానిమల్స్, బర్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా టార్టాయిస్ మీద టార్టాయిస్ ఎక్కుతుంది అనమాట, భలే ఉంది కదా. సో ఒక టార్టాయిస్ మీద ఇంకో టార్టాయిస్ అయితే ఎక్కుతుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేయండి.